శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం 73, 74 సర్గలు చెప్పుకుంటున్నాం. ఇక రావణాసురుడికి తన కుమారులు మరణించడం, తన సోదరులు మరణించడంతో దుఃఖాక్రాంతుడైపోయాడు. అమితంగా బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఇంద్రజిత్ వచ్చాడు. వచ్చి, తండ్రి, నేను బతికి ఉండగా నువ్వు దిక్కించడం ఏమిటి? నా బలపరాక్రమాలు నీకు తెలిసిన విషయమే కదా. నేను బ్రహ్మవరప్రసాదిని. నా ముందు ఎవరు నిలవలేరు కదా. నేను ఉండగా నువ్వు ఇలా దుఃఖించడం ఎలా? పైన నేను చెప్తున్నాను తండ్రి, నేను వాడు ప్రతిజ్ఞ చేస్తున్నాను నీకు. నేడే ఈరోజే నా శరముల ధాటికి ఆ రామలక్ష్మణుడు మరణించి తీరుతారు. ఇది సత్యం, ఇది జరిగి తీరుతుంది. నువ్వు చూస్తావు ఆ విషయాన్ని అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నా అని చెప్పి మాట్లాడి తండ్రికి ధైర్యం చెప్పాడు. దుఃఖించవద్దు తండ్రి, నేనుండగా నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదని చెప్పి ధైర్యం చెప్పేశాడు. చెప్పగానే ఇంకా ఆయన కూడా సంతోషం అయిపోయింది. ఈరోజు నా శరములకు ఆ రామలక్ష్మణుని బలిస్తాను అని వాగ్దానం చేశాడు ఆ ఇంద్రజిత్తు. ఇంకా చెప్తున్నాడు ఇంద్రజిత్తు. ఈశ్వరుడు, సాధ్వులు, అశ్విని దేవతలు, అగ్నిదేవుడు, సూర్యచంద్రులు అందరూ కూడా ఈరోజు చూస్తారు. ఆ రామలక్ష్మణుని నేను నా శరములకు బలివ్వడానికి చూస్తారు వాళ్ళంతా అని చెప్పిన తర్వాత రావణుడు అనుజ్ఞ ఇచ్చాడు. యుద్ధానికి బొమ్మని చెప్పాడు ఇంద్రజిత్తుకి. చెప్పగానే ఆయన ఒక రథాన్ని అధిరోహించాడు. ఇంకా బయలుదేరుతుంటే శంఖాలు పూరించారు, బేర్లు మోగించారు, వందిమాగదులంతా స్తోత్రం చేశారు ఆ ఇంద్రజిత్తుని. ఇంకా ఎలా ఉన్నా అంటే పున్నమి నాడు చంద్రుడి వల్ల మెరిసిపోతున్నట, ప్రకాశిస్తూ ఉన్నట ఆ ఇంద్రజిత్తు. అలా ఉండగా అప్పుడు రావణుడు అంటున్నాడు, కుమారా, నీవు సాటి లేని వీరుడివని నాకు తెలుసు. నీవు ఇంద్రుని కూడా జయించిన వాడివి. కాబట్టి మానవ మాత్రుడే ఈ రాముడు ఎంత నీ ముందు, నీకు ఒక లెక్క కాదు ఈ విషయం. ఎట్ చెప్తున్నాడు మాటలు. అలాగానే అని ఆశీర్వదించాడు. ఇంకా పోయి యుద్ధం చేసిరా అని చెప్పాడు. చెప్పగానే ఇంద్రజిత్తు వ్యూహాత్మకంగా రాక్షసులందరినీ కూడా, ఆ యోధులందరినీ ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టి వ్యూహాత్మకంగా నడుపుతున్నాడు సైన్యాన్ని. దానికంటే ముందు అగ్ని కార్యం చేస్తున్నాడు అతడు. ఎట్లా అగ్నికి ఆహుతులు ఇస్తున్నాడు. అతడు పూలమాలలు, సుగంధాలతో కూడిన పేలాలు అవన్నీ కూడా, హోమ ద్రవ్యాలని కూడా ఆ అగ్నికి ఆహుతి ఇచ్చాడు. యుద్ధ భూమి చుట్టూ అగ్ని చుట్టూ దర్భలను పరిచాట. చిన్న ఈటలంతా కూడా పరిచాట. ఒక నల్లని మేకను తీసుకొచ్చి దాని కంఠం పట్టుకొని దాన్ని కాస్త అగ్నికి ఆహుతి ఇచ్చేశాట. ఇంకా ఆ చేయంగానే అగ్నిదేవుడే స్వయంగా ఆయన అగ్ని జ్వాలల రూపంలో వచ్చి ప్రదక్షిణ పూర్వకంగా ఆ ఆహుతులంతా స్వీకరించాట ఆయన. ఇంకా అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి రథాన్ని, ధనుస్సును ఉంచి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి హవిస్సులిచ్చాట ఆ ఇంద్రజిత్తు. అగ్నికార్యం పూర్తి కాగానే వాడు ధనుర్బాణాలతో, ఖడ్గంతో, రథాశ్వములతో, సారథితో సహా ఆకాశంలో ఎగిరిపోయాడు. అంతే, ఇంకా జయ జయ ధ్వానాలు చేశారు రాక్షసులంతా. ఇంద్రజిత్తు యుద్ధానికి వస్తున్నాడంటేనే వానరులు భయపడతారని తెలుసు. అందుకని అందరు విజృంభించి కేకలు వేయడం మొదలుపెట్టారు ఆ రాక్షసులంతా కూడా. వానరులంతా చూస్తున్నారు. ఎందుకంటే ఒకసారి దెబ్బతీసినాడు ఇంద్రజిత్తు. వాళ్ళకి అనుభవం కదా పాపం. అందువల్ల వాళ్ళు చూస్తున్నారు. ఇంద్రజిత్తు యుద్ధానికి వస్తున్నా అంటే భయమే. ఎందుకంటే కనిపించకుండా యుద్ధం చేస్తాడు. అందువల్ల ఇంకా రాక్షసులంతా ఇనప రోకళ్ళు, గదలు, బాణాలతో అన్ని తీసుకొని వచ్చేసేసి యుద్ధానికి సిద్ధమై వచ్చేసి వానరుల మీద పడ్డారు. ఇంకా ఇంద్రజిత్తు అయితే దాడికి దిగేశాడు ఒక్కసారిగా. వానరుల దేహాలు వాడు దిగంగానే వానరుల దేహాలంతా నుగ్గు అయిపోయినాయట. 5 బాణాలు, 7 బాణాలు, 9 బాణాలు అంతా కూడా వానరుల మీద వేసేసి చీల్చి చెండాడి పడేసినట్ట వాడు యుద్ధభూమిలో. వాడి యొక్క శరముల యొక్క ప్రభావానికి వాళ్ళ శరీరం అంతా రక్తసిక్తమైపోయినట్ట ఆ వానరుల యొక్క శరీరం అంతా పాపం. ఇంకా వాళ్ళంతా కూడా పరిగెత్తి పారిపోయేవాళ్ళు. పారిపోదామన్నా దారి లేదట. అంత ఇదిగా బాణాలు కురిపిస్తున్నాడు వాడు. ఎట్టుపోవడానికి లేదు, ఎట్టుపోయినా బాణాలు గుచ్చుకుంటున్నాయి. పైన వాళ్ళు ఒకరినొకరు పట్టుకొని లేయడం, మళ్ళీ పడిపోతుందట వానరులంతా. అంత ఘోరంగా ఉన్నట యుద్ధంలో. ఇంకా వాళ్ళు సరే ఇంకా రాముడికి మాట ఇచ్చామని చెప్పేసి తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి
వాళ్ళంతా బండరాలు తీసుకొని వృక్షాలు తీసుకొని ముందుకు వచ్చేసారట పాపం. వస్తే అవన్నీ వేస్తుంటే వాడు తన ఆయుధాలతోనే వాటి దారిలోనే ఛేదించి పారేసాట ఇంద్రజిత్తు కాస్త. ఇంకా ఎన్ని వేసినా, ఎన్ని బండరాళ్ళు వేస్తున్నా, శిఖరాలు తెచ్చుకొని వేస్తున్నా, వృక్షాలు వేస్తున్నా, అన్ని ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు ఆ ఇంద్రజిత్తు. ఇంకా తన వాడిన బాణాలతో ఆ వానరులందరినీ చిత్తుగా ఓడిచ్చేస్తున్నట్ట. 18 బాణాలు వేసి గంధమాదనుని దెబ్బతీశాట. 9 బాణాలు వేసి నీలుణ్ణి నిలవరించేశాడు. 7 బాణాలు వేసి మైందుని దెబ్బ కొట్టాడు. 5 బాణాలు వేసి గజుని దెబ్బతీశాడు. 10 బాణాలు వేసి జాంబవంతుడిని పడేశాడు. 30 బాణాలు వేసి నీలుని నిలబెట్టాడు. ఇంకా కదలడానికి లేకుండా నిలబెట్టేశాట. ఇంకా సుగ్రీవుడు ఋషభుణ్ణి, అంగదుణ్ణి, ద్వివిధుణ్ణి సొమ్మసిలు తెచ్చేసాట. అనేక బాణాలతో వానర ప్రముఖులందరినీ కూడా కొట్టేశాట. 15 శరాలతో వానర సేన అంతా మధించి పారేశాట. వానర సైన్యం అంతా కూడా మూర్ఛపోయింది. ఇంకెక్కడ అసలు వాడు వెయ్యని ప్రాంతమే ఉంది, అన్ని దిక్కులకు వేస్తున్నాడు, దిశలకు వేసేసాడు బాణాలు. అదిగాక మళ్ళీ ఖడ్గాది అస్త్రాలు వేసాట, శస్త్రాలు ప్రయోగించాట. వానర సైన్యం మొత్తాన్ని మర్దించేసాడు. అదృశ్యమైపోయి శరపరంపరలు వేయడం మొదలుపెట్టేశాడు. ఆ అదృశ్యమైన వాడిని పట్టుకోవడం కోసంగా వానరులంతా పైకి పోతే, ఆకాశంలో పోయి ఎత్తడానికి పోతే, వాడు వేసిన అస్త్రాల వల్ల వాళ్ళ కళ్ళు కనిపించక కింద పడ్డాట పాపం వాళ్ళంతా. ఇంకా స్థూలాలు, గడ్రగొట్టళ్ళు వానర సైన్యం మీద వేసాట. ఎరుపు పూలుండే మోదుగ వృక్షాల్లాగా ఒక్కొక్కళ్ళ శరీరం రక్తసిక్తమైపోయిందిట ఆ వానరుల యొక్క సైన్యంలో ఉండే వాళ్ళ శరీరం అంతా కూడా పాపం తడిసిపోయారట రక్తంతో. వాళ్ళ పైన వికృతంగా అరుస్తూ వాళ్ళు పరిగెత్తలేక ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతున్నారట వాళ్ళు కొట్టే బాణాల దెబ్బలకి. ఈ విధంగా ఆకాశంలో దాగిన ఇంద్రజిత్తు ఈ విధంగా పట్టుబట్టి యుద్ధం చేస్తున్నాడు. వానరులు కాస్త వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి కూడా విఫలమైపోతున్నారు. హనుమంతుని, సుగ్రీవుని, గంధమాదనుని, జాంబవంతుని, వేగదర్శిని, మైందుని, దివిదుని, నీలుని, గవాక్షుని, గజుని, గోముఖుని, కేసరిని, జ్యోతిముఖుని, హరిముని, కపివలుని, విద్యుద్రంష్టుని, సూర్యానాన్ని, మళ్ళీ దధిముఖుని, పావకాక్షుని, నలుని, కుముదుని మొదలైన వానర శ్రేష్ఠులందరినీ కూడా ఈటెలతో, శూలాలతో, బాణాలతో మంత్రపూర్వకంగా ప్రయోగించి మరీ పడగొట్టేశాడు అందరినీ. ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోయినారు. ఒక్క దెబ్బకు, వాడు కొట్టిన దెబ్బకు అందరు పడిపోతున్నారు. ఇంకా వాళ్ళు కాకుండా రామలక్ష్మణ మీద వేయడం సిద్ధపడిపోయాడు. ఇంకా ఆ విషయాన్ని రాముడు పసిగట్టేశాడు. ఇంద్రజిత్తు ఇంకా వానర సైన్యాన్ని అందరినీ కూడా కట్టుదిట్టం చేశాడు బాణాలు వేసి శరపరంపరతో. ఇంకా రాముడు చెప్తున్నాడు, లక్ష్మణ మన వానర సైన్యాన్ని అంతా నిలువరించాడు వీడు, అందరినీ సంహరించేశాడు అసలు. కానీ ఇక మన మీద ప్రయోగం చేస్తున్నాడు, అది కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాడు లక్ష్మణ. ఇటువంటి వాడిని కనిపించకుండా యుద్ధం చేస్తున్న వీడిని నిలవరించడం ఎట్లా, ఏ విధంగా నిలవరిస్తాం మనం? పైన మన ఇద్దరి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నాడు. కాబట్టి మన ఇద్దరం ఒక పని చేద్దాం, ఏంటంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి మనం స్పృహ తప్పి పడిపోయినట్టుగా ఉందాం. వాడు మన ఇద్దరం మరణించామనుకొని వాడు వెంట్రుకి వెళ్ళిపోతాడు. ఈ ఉపాయం బాగుంటుంది, మనం ఇద్దరం ఆ పని చేద్దాం అనగానే లక్ష్మణుడు అందుకు సమ్మతించాడు. ఇద్దరు కలిసి స్పృహ కోల్పోయినట్టుగా పడిపోయినారు. పడిపోయేసరికి వాడు విజయం సాధించినట్టుగా భావించేశాడు ఇంద్రజిత్తు కాస్త అనుకొని, ఇంకా వాడు అబ్బా రామలక్ష్మణుని నేను వాడు పడేశాను, ఇంకా నేను విజయం సాధించానని చెప్పేసి వాడు అమిత సంతోషపడిపోయినాడు. ఇంకా రాక్షసులంతా జయ జయధ్వానాలు చేశారు, ఇంద్రజిత్తుకు జయ జయధ్వానాలు చేస్తున్నారు, మనం గెలిచామని సంబరపడిపోయినారు. వాళ్ళంతా సంతోషంతో వాళ్ళంతా ఆ లంకలోకి ప్రవేశించేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా వానర సైన్యం అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయినారు. పైన రామలక్ష్మణుడు పడిపోయేసరికి అందరు దిగులు పడిపోయినారు. అప్పుడు విభీషణుడు గమనించాడు. విభీషణుడికి అర్థమైపోయింది రామలక్ష్మణుడి పరిస్థితి. ఎందువల్లంటే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయినారు అంతే, అది అర్థమైపోయింది ఆయనకి. ఆయన వచ్చి, మిత్రులారా, రామలక్ష్మణులు మూర్ఛినందుకు భయపడకండి, వారు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి ఆ విధంగా ఉన్నారు, కాబట్టి మీరంతా భయపడవద్దు అని చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు ఆయన. ధైర్యం చెప్పిన తర్వాత హనుమంతుడు సుగ్రీవుడి కాగడాలు పట్టుకొని అంతటా ఎట్లా ఉంది వానర సైన్యం అంతా ఎలా ఉన్నారు చూద్దామని చెప్పేసి
వెతకడం మొదలుపెట్టేశారు పాపం. తిరుగుతుంటే వాళ్ళకంతా దారి మొత్తం వానర్ల యొక్క వాలాలు ఒక పక్క, చేతులు ఒక పక్క, ఊరు భాగాలు ఒక పక్క, కాళ్ళు ఒక పక్క, వేళ్ళు ఒక పక్క, శిరస్సులు ఒక పక్క చిన్న భిన్నమై పడిపోయినట్ట. అవన్నీ చూసుకుంటూ ముందుకు పోతున్నారు. సుగ్రీవుడు, అంగదుడు, నీరుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేణుడు, ద్వివిధుడు, పరశుడు కొన ఊపిరితో ఉన్నారట. అంటే అంత దెబ్బ కొట్టాడు వాడు. ఆ ప్రముఖులంతా పడిపోయినారు. ఆ రోజు సాయంత్రం వాడు 67 కోట్ల మందిని చంపేశాడు. అంతమందిని హతులైపోతారు అతని చేతిలో. ఇంకా వాడంతా వెతుకుతూ జాంబవంతుడు ఎక్కడ ఉన్నాడో వెతుకుతూ వెళ్తే ఒక చోట పడిపోయినాడు. ఆయన కూడా బాగా కనుచూపు కూడా, కంటి చూపుతో కూడా చూడలేని పరిస్థితిలో పడిపోయినాడు. జాంబవంతుడు సమీపించి విభీషణుడు అడుగుతున్నాడు, ఆర్య, నీ ప్రాణములకు ముప్పు వాటిల్లో లేదు కదా, మీరు చూసరమా అని అడిగాడు. ఆయన అడగగానే అతడు జాంబవంతుడు మాట్లాడుతున్నాడు, మహావీర, ఈ పదునైన బాణాల దెబ్బకు నేను చూడలేకుండా ఉన్నాను, కానీ కంఠస్వరాన్ని బట్టి గుర్తించాను నువ్వు విభీషణుడివి. విభీషణ, వానరోత్తములైన హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు ఆయన జాంబవంతుడు. అడగంగానే ఆశ్చర్యపోయాడు విభీషణుడు. విభీషణుడు అంటున్నాడు, ఆర్య, రామలక్ష్మణుడు క్షేమంగా ఉన్నారని అడగకుండా ముందు మారుతి క్షేమంగా ఉన్నామని అడుగుతున్నావేమిటి, ఎందువల్ల అని అడిగాడు. అడగంగానే జాంబవంతుడు చెప్తున్నాడు, హనుమంతుడు ఒక్కడు జీవించి ఉన్నచో వానర సైన్యం అంతా హతమైన కూడా జీవించి ఉన్నట్లే లెక్క. కాబట్టి అతడు ప్రాణం విడిచాడా ఈ వానర సైన్యం అంతా హతమైనట్టే లెక్క. కాబట్టి ఎలా ఉన్నాడు మారుతిని అడిగాడు. అనగానే అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి జాంబవంతుని యొక్క పాదాలు పట్టుకొని నమస్కారం చేశాడు. నమస్కారం చేయంగానే ఇప్పుడు నమస్కారం చెప్తూ నమస్కారం పెట్టాడు. పెట్టంగానే వెంటనే ఆయన మాట్లాడుతున్నాడు, కపివర, నా ముందుకు వచ్చి కటిబద్ధుడివై నిలబడు. నీవు వెంటనే సముద్రం మీదుగా అంతరిక్షం నందు పయనించి హిమాలయాలు చేరుకో. అక్కడ నీకు ఉన్నతమైనటువంటి వృషభగిరి కైలాస పర్వతం కనిపిస్తాయి, శిఖరం కనిపిస్తుంది. ఆ వృషభగిరికి కైలాస శిఖరానికి మధ్య ఔషధి పర్వతం ఉంది. ఆ ఔషధులకు నిలయంగా ఉంటుంది అక్కడ. అది 4 దివ్య ఔషధములు ఉంటాయి అక్కడ. అవేంటంటే మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి అనే ఔషధాలు 4 ఉంటాయి. వాటిని వెంటనే తీసుకురా ఇక్కడికి అని చెప్పాడు. అవి ఎటువంటి అద్భుతమైనవంటే చనిపోయిన వాళ్ళని మరణించిన వాళ్ళని బ్రతికిస్తాయట మృత సంజీవని. మళ్ళీ శరీర భాగాలంతా విడివిడిగా విరిగిపోయినవన్నీ కూడా అతుక్కున చేసేంత శక్తి ఉందంట. కొన్నిటికేమో ఇంకో రకమైన వాటికి ఆ శరీరం మీద గాయాలు పడి మచ్చలు పడితే ఆ మచ్చలు కూడా తొలగించే శక్తి ఉందట. అటువంటివి దివ్య ఔషధాలట అవి. అటువంటివి తీసుకురమ్మని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు కానీ ఇవి తీసుకుని వస్తే వానర సైన్యం అంతా లేచి కూర్చుంటుంది, మరణించిన వాళ్ళతో సహా లేచి కూర్చుంటారు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్పగానే హనుమంతుడు వెంటనే బయలుదేరుతున్నాడు. ఇంకా త్రికూట పర్వతం వద్దకు చేరిపోయాడు. ఆయన చేరిపోయేసి తన దేహాన్ని పెంచేశాడు, పర్వతం అంతా పెంచేశాడు శరీరాన్ని. పెంచిన దెబ్బకు ఆయన పాదాల తాకిడికి ఆ పర్వతం కాస్త నిలబడలేకపోయింది, అది కాస్త కూలిపోయింది. వెంటనే అతడు ఆ పైన దాని మీద వృక్షాన్ని నేల కూలిపోయినాయి. కూలడమే కాదు, అవి ఒకటానికోటి కొట్టుకొని రాసుకొని ఆ రాపిడి వల్ల అగ్ని పుట్టి అవి కాలి మసి అయిపోయినాయట. ఆ శిఖరాలు కూడా మాడిపోయినాయట, శిథిలమైపోయినాయట. ఒక లంకానగరంలో ఉండే ద్వారాలంతా కంపించాయట. ఆ లంకానగరంలో ఉండే ప్రజలంతా భయంతో గజగజ వణికిపోయారట వాళ్ళంతా. ఆ రోజు రాత్రి ఏమవుతోందని చెప్పేసి ఇంకా త్రికూట పర్వతం మీద నుంచి ఆ మలయగిరి పర్వతం మీదకి అధిరోహించాడు ఆంజనేయ స్వామి. అది ఆ గిరి చాలా మనోహరంగా ఉంటుందట. అక్కడంతా సిద్ధులు, గంధర్వులు, దేవతలు అంతా కూడా ఉంటారట ఆ ప్రాంతంలో. అటువంటి ఆ గిరి మీద ఎక్కి ఆయన తన శరీరాన్ని పెంచేశాడు. అక్కడ ఆయన కదులుతుంటే రాక్షసుల గుండెలన్నీ అదిరిపోయినట, అంత ఇదిగా ఉందట. ఒక్కసారిగా శ్రీరాముని మనసులో ధ్యానం చేసుకొని ఆయన బయలుదేరుతున్నాడు. తన బాలం తన తోక పైకెత్తాడు.
ప్రాణవాయువును నిరోధించాడు, నడుమును బాగా బలంగా ఉంచాడు, ఆమె చెవులను కుంచింపజేశాడు. ప్రచండ వేగంతో ఆకాశంలోకి ఎగిరేశాడు. ఒక్కసారి ఆ మలయగిరిని ఒక్క తన్ని పదగట్టడంతో పైకి లేచాడు. ఆయన వేగం పోతుంటే ఆయనతో పాటు ఆ గిరి మీద ఉన్నటువంటి వృక్షాలు, అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్న వానర జాతి వాళ్ళంతా కూడా ఆయనతో పాటు పైకి లేచారట. కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ వాళ్ళంతా ఆ సముద్రంలో పడిపోయినారట. ఆయన మాత్రం ప్రయాణం కొనసాగించాడు. అలా ఆయన 2 భుజాలు చాచి ఆకాశంలో ఉత్తరాభిముఖంగా ఆ మేరుగిరి పర్వతం దిశగా బయలుదేరాట ఆయన. అట్లా బయలుదేరంగానే ఎలా ఉందంటే వాల్మీకి మహర్షి చెప్తున్నారు, సుదర్శన చక్రం వదిలితే ఎంత వేగంగా వెళ్తుందో అలా వెళ్తున్నాడు ఆయన. శ్రీరాముడు వదిలిన బాణంలాగా బయలుదేరిపోతున్నాడు. సముద్ర తరంగాన్ని కింద మీద అయినాయట ఆయన పైన పోతున్న వేగానికి. దాంట్లోని జలప్రాణులను కూడా గిరగిరా తిరిగాడు, ఒక సుడిగుండంలాగా తిరిగాయట అవన్నీ. ఆయన పోతూ ఉంటే ఆ వేగ ధ్వని దిశలా వ్యాపించిందట. ఆయన ఆ హిమాలయ పర్వతానికి చేరుకున్నాడు. పోయేసరికి తెల్లని మేఘం పరిచినట్టుగా ఉందట ఆ హిమాలయాలంతా కూడా. అవి చూసుకుంటూ అక్కడ ఉండే వింత విదేశాలను చూసుకుంటూ పోతున్నాడు. అక్కడ బ్రహ్మ నివాస స్థానం చూశాట, కైలాసం చూశాట, ఇంద్రుడు నివసించే స్థానం చూశాట, శివుని శరవుని ప్రయోగించే స్థానం చూశాట, హయగ్రీవుని ఆరాధించే స్థానం చూశాట, ఈశ్వరుచే ఖండించబడిన బ్రహ్మ శిరస్సును చూశాట, మళ్ళీ బ్రహ్మ శిరస్సు పడిన ప్రదేశం చూశాట, యమకింకర్లు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కూడా చూశాట, మళ్ళీ బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధం ఇచ్చిన ప్రదేశాన్ని చూశాట, విశ్వకర్మ సూర్యుని బంధించిన స్థానం అంటే ఆయన అరగదీశాడు. ఆయన విశ్వకర్మ ఆయన ప్రభావానికి భార్యలు తట్టుకోలేకుంటే ఆయన అరగదీశాట, ఆ ప్రాంతాన్ని చూశాట. శంకరుడు ధనస్సు నిలబెట్టిన చోటు చూశాట, పాతాళం ప్రవేశించే ప్రదేశం చూశాట. ఇవన్నీ చూసుకుంటూ చివరికి కైలాసగిరి పర్వతం దర్శించాడు. అక్కడ వృషభ పర్వతానికి కాంచనవాద్రికి మధ్యలో సర్వౌషధి మహాపర్వతాన్ని చూశాట. చూడంగానే దాన్ని చూసి ఆశ్చర్యపోయాట. అది దగ్గర ప్రకాశిస్తోందట ఆ యొక్క కొండ. అబ్బా అని చెప్పి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణం చేశాట ఆంజనేయ స్వామి. ఇంకా ఆ ఔషధులు ఎక్కడున్నాయని చెప్పేసి ఆ గిరి మొత్తం తిరిగి చూశాట. అవేం చేసే ఆ దివ్యౌషధాలు తమ కోసమే ఎవరో వెతుకుతున్నారని గమనించి అవి కాస్త అదృశ్యమైపోయినాయట. అదృశ్యమయ్యేసరికి ఎంతసేపు వెతికినా ఆయనకు ఆ ఔషధం కనిపించడం లేదు. అప్పుడు ఆయన ఏంది ఎందుకు కనిపించడం లేదు ఇవి అనేసి ఆయనకి కోపం వచ్చేసింది. పైన సహనం నశించిపోయింది. ఎందువల్లంటే తొందరగా వెళ్ళాలి, కార్యం సాధించాలి కదా. ఆ కోపంతో ఆయన ఎందుకు ఇలా ఉందని చెప్పి ఆ పర్వతాన్ని అడుగుతున్నాడు. ఓ పర్వతమ్మ, నువ్వేళ శ్రీరాముని యందు ఆదరణ చూపించడం లేదు. ఒకవేళ నువ్వే ఈ దృఢ నిశ్చయంతో ఆదరణ చూపించకూడదు దృఢ నిశ్చయంతో నువ్వు ఉన్నట్టయితే నిన్నెప్పుడే నుగ్గు చేసి పారేస్తాను అని బెదిరించాడు. కానీ అదేం జవాబు చెప్పాల. అంతే ఆయన కోపం వచ్చేసి ఆ పర్వత శిఖరాన్ని ఒక్కసారిగా దాన్ని పట్టుకొని ఊపేసరికి ఆ పైనుండే శృంగాలు కాస్త కింద పడిపోయినాడు. నుగ్గు అయిపోయాట అవన్నీ. ఇంకా పర్వతాన్ని అగ్ని శిఖరాన్ని చేపుని దాన్ని పెక్కలించేసాడు. పెక్కలించి పైకి తీసేసుకున్నాడు. తీసుకునేసరికి ఒక్కసారి లోకాలన్నీ గడగడలాడాయట. దేవతలు సిద్ధులు అందరూ మెచ్చుకున్నారట ఆయన యొక్క ప్రతాపానికి. ఇంకా ఆయన ఒక్కసారిగా ఆ శిఖరాన్ని ఎత్తి పట్టుకొని ఆకాశంలోకి అంతరిక్షంలోకి ప్రవేశించేశాడు. ఆ చూస్తుంటే ఎలా ఉన్నా అంటే ఇంకో సూర్యుడు ఉన్నాడేమో ఆకాశంలో అన్నట్టుగా వెలిసిపోతున్నాడు ఆయన. ఎలా వెళ్తున్నా అంటే వాల్మీకి మహర్షి చెప్తున్నారు, 1000 అంచులు గంటి సుదర్శన చక్రం పట్టుకున్న విష్ణుమూర్తి లాగా వెళ్తున్నాట ఆ గురిని పట్టుకొని ఆయన వెంటనే ఆయన దూరం నుంచి వస్తున్న ఔషధి పర్వతాన్ని మోసుకొస్తున్నట్టు హనుమంతుడు చూడంగానే వానర సైన్యం అంతా జయ జయధ్వానాలు చేశారట. ఆయన కూడా సింహనాదం చేశాట. వాళ్ళకి ప్రతిధ్వనిచ్చేటట్టుగా వాళ్ళకి వినిపించేటట్టుగా చేశాట. ఇంకా తీసుకొచ్చేసి ఆ వానర సైన్యం మధ్యలో ఆ ఔషధి పర్వతాన్ని దించాట. ఆ వాసన తగలంగానే రామలక్ష్మణులు లేచి కూర్చున్నారట. పైన దివ్య తేజస్సుతో లేచారట వాళ్ళు, పడిపోయిన వాళ్ళు. వానర సైన్యం అంతా లేచి కూర్చున్నారట. ఎప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎంతమంది వానరులు మరణించారో వాళ్ళందరూ కుప్పలుగా పడిపోయిన వాళ్ళ వానర సైన్యం అంతా మళ్ళీ బతికేశారు వాళ్ళంతా. ఎంత ఆశ్చర్యకర విషయం ఇది. ఆ ఔషధుల యొక్క వాసనకే లేచి కూర్చున్నట్ట. అది కూడా ఎట్లా
రాత్రంతా నిద్రపోయి ఉదయాన్నే నిద్ర లేస్తున్నట్టు ఎట్లా లేస్తారో అట్లా లేచారు చనిపోయిన వాళ్ళంతా కూడా. అంతేకాకుండా దెబ్బ తగిలిన వాళ్ళందరూ కూడా ఏమీ గాయాలు లేనట్టుగా అయిపోయింది శరీరం అంతా. ఎక్కడ కనీసం ఒక మచ్చ కూడా లేకుండా, గాయమైన మచ్చ కూడా లేకుండా, అంటే అంత పెద్ద ఇంద్రజిత్తు వేసిన బాణాలకంతా వాళ్ళకు దెబ్బలు తగిలాయి కదా, కనీసం ఒక్క గాయం మచ్చ కూడా లేకుండా లేచేసారట వాళ్ళంతా. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి రాసించారు, ఈ రాక్షసులట రావణాసురుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆ రాక్షసుల శరీరం చనిపోయిన వాళ్ళందరి శరీరాలు తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సముద్రంలో వేసారట. అందువల్ల అక్కడ వాళ్ళు బతకలేదు, రాక్షసులు ఎవరు బతకలేదు, ఈ మరణించినటువంటి వానరులంతా బతికారు. దెబ్బలు తగిన వాళ్ళందరికీ దెబ్బలు పోయినాయి. అందరూ మామూలుగా నూతన ఉత్సాహంతో తేజస్సుతో లేచారట అందరూ. ఇంకా వాళ్ళకి ఆనందానికి అవధులేముంటాయి, ఒక్కసారిగా లేచేశారు. ఇంకా జయ జయధ్వానాలు చేస్తారు ఆంజనేయ స్వామికి. ఇంకా ఆంజనేయ స్వామి మళ్ళీ ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల్లో పెట్టి మళ్ళీ ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా పోయి పెట్టి మళ్ళీ అదే వేగంతో వచ్చేసాడు వెనక్కి. వచ్చేసి రాముడి పక్కనకు వచ్చి నిలబడ్డాడు. అనడంతో ఈ 74వ సర్గ పూర్తయింది. ఇంత గొప్పగా ఆంజనేయ స్వామి ఇంతమంది వానర సైన్యాన్ని, అంటే యుద్ధంలో అన్ని రోజులు చేసిన యుద్ధంలో అందరూ మరణించిన ప్రతి ఒక్కడని బతికించాడంటే సామాన్య విషయం కాదు. పైన ఆ ఓషధులు ఎంత గొప్పవో అవి, అటువంటి గొప్ప ఓషధులు ఉన్న దేశం మన దేశం. ఇది ఈ 74వ సర్గ వరకు మనం చెప్పుకున్న విషయాలు. 75వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీతారామార్పణం.